ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండ్ టేస్టీగా ఉండే కరివేపాకు రెసిపీ చేస్తున్నాను. నేను దానికోసం ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నాను పొడి పొడిగా. అండ్ ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనిద్దాము. హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొద్దిగా స్ప్లాటర్ అవ్వాలి. అంతవరకు తర్వాత మనం శనగపప్పు ఇంకా ఉద్దిపప్పు వేసుకుందాము. వీటిని కూడా కొద్దిగా బ్రౌన్ అవ్వనిద్దాము. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. క్యారెట్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఇవి కూడా కొద్దిగా ఎర్రగా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసేసుకుందాము. దీంట్లో మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఆవాలు వేశారు కదా, ఆ టైంలోనే వేసుకోవాలి. అండ్ తెల్లగడ్డ కూడా ఒక 2-3 రవ్వలు తీసుకొనేసి సన్నగా స్లైస్ కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎర్రగా అవ్వనిచ్చి బాగుంటుంది అది కూడా వేసుకుంటే. ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు నేనైతే స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీరు సన్నగా కూడా తరుక్కోవచ్చు, అది మీ ఇష్టము. ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొనేసి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను. దీంట్లో ఉప్పు వేసుకొనేసి బాగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. నెయ్యి నేను ముందుగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ మర్చిపోయాను, అందుకనేసి ఇప్పుడు యాడ్ చేశాను. మీరు నూనె వేస్తారు కదా, ఆ టైంలోనే నెయ్యి కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి కదా, దీంట్లోకి మనం అన్నం వేసుకుందాము. అన్నం బాగా పొడి పొడిగా వండుకోండి, అప్పుడే బాగా వస్తుంది. అన్నం మనకు కావాల్సినంత వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు పొడి వేసేసుకుందాం. ఈ కరివేపాకు పొడి ఏం లేదు ఫ్రెండ్స్, కరివేపాకు తీసుకొని డ్రై రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసేసాను అంతే. ఇప్పుడు మనకు కావాల్సినంత కరివేపాకు పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీనికి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఛానల్కి మీరు కొత్త అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.